ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, ఏ పని చేసినా దానికి ఒక సమయం అంటూ ఉంటుంది. మసీదు మరమ్మతులు జరుగుతుండగా బాబా అక్కడికి వచ్చి అందరినీ తిట్టారు. పైకప్పు నిర్మించడానికి ఆధారంగా పాతిన బలమైన ఇనప స్తంభాలను ఒక్కరే పీకి పారేశారు. తనని వారించబోయిన భక్తుల మీదకి ఇటుకలు విసిరేస్తూ అందరినీ భ్రభ్రాంతులకు గురి చేశారు. ఎవరికి వారే భయంతో దూరంగా పారిపోయి మసీదు మరమ్మత్తు జరుగుతుందని అంతా భావించారు. కానీ కొంతసేపటికి బాబా శాంతించారు. తనని సమీపించిన వాళ్ళ వైపు చిరునవ్వు నవ్వి, ఏ కార్యాన్నైనా పద్ధతి ప్రకారం చేయాలి నాన్న, లేకపోతే ఆటంకాలు తప్పవు అంటూ బాబా ఒక నాణాన్ని స్తంభం నిలబెట్టడం కోసం ఈశాన్య భాగంలో తీసిన గోతులో వేసి నమస్కరించారు. అప్పుడు అర్థమైంది అందరికీ, నిర్మాణ కార్యక్రమాలు జరిపే ముందు శంకుస్థాపన చేయాలి. అది ఆచారమే కాక వాస్తు దోష నివారణ కూడా. మసీదును పునర్మించే ఉత్సాహంలో భక్తులు అతి ముఖ్యమైన శంకుస్థాపన చేయడం మర్చిపోయారు. అందుకే బాబా అలా ఆగ్రహంగా నటించి ఆ కర్తవ్యాన్ని తాను ఆచరించి చూపించారు. అప్పటికి బాబా పూర్తిగా చింతలవటం చేత శ్యామ్ ఆయన్ని సమీపించి, బాబా, భగవంతుడు నివసించే మసీదుకు కూడా వాస్తు పూజ అని అడిగారు శ్యామ్. వాస్తు పూజ భగవంతుడి కోసం కాదు, ఈ ద్వారకామయిలో కాలు పెట్టే భక్తుల క్షేమం కోసం అన్నారు బాబా. నివ్వెరపోయాడు శ్యామ్. నిజమే, బాబా దర్శనం కోసం నిత్యం ఎందరో ద్వారకామయికి వస్తుంటారు. మసీదు పునర్నిర్మాణంలోపై భూయిష్టమైతే అక్కడికి వచ్చే భక్తుల క్షేమం ఏం కావాలి? అలా వచ్చే వాళ్ళ గురించి ఇంతగా ఆలోచిస్తూ బాబా దైవాంశ సంభూతుడు కాక మరెవరు ఆ కార్యక్రమానికి అడ్డుపడకుండా బాబాను చావడికి వెళ్ళమని నానా ప్రార్థించాడు. బాబా నవ్వి, ఇక్కడుంటే అక్కడికి వెళ్ళమంటావు, అక్కడుంటే ఇక్కడికి రమ్మంటావు నాన్న, అక్కడ ఇక్కడ నేను లేనిది ఎక్కడ అన్నారు. బాబా నిర్గంతపోయాడు. నాన్న సరిగ్గా అప్పుడే మహల్లాస్పతికి ఒక వ్యక్తిని వెంటబెట్టుకొని వచ్చి, బాబా, వీరు నాగపూర్ నివాసి, పేరు కృష్ణశాస్త్రి, జగదీశ్వర్ భీష్మ అని చెప్పాడు. బాబా ఆ వ్యక్తి వైపు నవ్వుతూ చూసి, జై సచిదానంద అన్నారు. బాబా అన్న మాటలు విని విస్మయంతో దిగ్భ్రాంతి చెందాడు భీష్మ. బాబా ముఖం వైపు తెరపారు చూస్తూ, అర్థమైంది బాబా, 3 సంవత్సరాల క్రితం ఒక రాత్రి నా కలలో నల్ల బ్రాహ్మణుడిగా దర్శనమిచ్చి జై సచిదానంద మంత్రాన్ని ఉపదేశించినది నువ్వేనని ఇప్పుడు అర్థమైంది బాబా. నాకు కలలోని మంత్రోపదేశం చేసి ఇలా నీ దివ్యదర్శన భాగ్యం కలిగించిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను బాబా, ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అన్నాడు భీష్మ చేతులు జోడించి. సద్గురు స్వరంతో బాబా నవ్వి, 5 లడ్డూలు ఇవ్వు అన్నారు. ఆ మాటలకు అర్థం భీష్మకే కాదు, అక్కడున్న ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ బాబాని ఎవరిని అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే బాబా ఆశీర్వాదం పొందిన భీష్మ ఉదయాల్లో వర్ణాతీతమైన భావానుభూతి కలిగింది. ఆ అనుభూతి ఉత్సుకతతో పరవళ్ళు తొక్కుతుంటే భీష్మ తన భావాన్ని కాగితం మీద పెడుతూ బాబాను వర్ణిస్తూ 2 పాటలు రాశాడు. మర్నాటి ఉదయం చావడి నుంచి ఊరేగింపుగా బాబాను పునర్మించిన మసీదుకు తీసుకువెళ్లారు. బాబా కోసం అక్కడొక్క ఆసనం సిద్ధం చేసి ఉంచారు. మసీదు ముంగట్లోనే మహల్లాస్పతి బాబా కంఠానికి చందనం పూసి హిందూ సాంప్రదాయానుసారంగా పూర్ణ కుంభంలోనూ ఆహ్వానించాడు. బాబా మసీదులో ప్రవేశించి ఆసనం మీద ఆసీనులయ్యారు. మౌలియా ఖురాన్ను పఠిస్తున్నాడు. బాపు సాహెబు జోగ్ బాబాకు ఆరతి ఇవ్వబోయాడు. బాబా సైగలతో జోగును వారించి కాస్తంత దూరంగా గుంపు మధ్య నిలబడి ఉన్న భీష్మాను ముందుకు రమ్మని సైగ చేశాడు. అంతమందిలో ఉన్న బాబా తన్ను అలా పిలిచేసరికి ఆతృతపడుతూ ముందుకు వెళ్ళి చేతులు జోడించి, బాబా ఆజ్ఞాపించు అన్నాడు భీష్మ. నా కోసం రాత్రి 2 లడ్డూలు తయారు చేశావు కదా, వినిపించు అన్నారు బాబా. భీష్మ ఆనంద బాష్పాలు కారుస్తూ బాబా పాదాలకు నమస్కరించాడు. బాబా అతని శిరస్సు మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తూ, సచిదానంద, నువ్వు ఇంకొక 3 లడ్డూలు ఇవ్వు. నీ 5 లడ్డూలే ఇక్కడ ప్రథమ ఆరతి పాటలు. ఎవరిని ఏ సేవకు వాడుకోవాలో ఆ సేవకు వాళ్ళను పిలిచి మరీ వాడుకుంటారు. అల్లా మాలిక్ అన్నారు బాబా. ఆ దృశ్యాన్ని చూసి ఆనందంలో తన్మయతం చెందిన శ్యాము, ఆ అల్లానే ఈ మాలిక్ నువ్వే కదా బాబా, భీష్ముని రప్పించి ఆరతి పాటలు రాయించుకోవడమే అందుకు నిరసము అనుకుంటున్నాడు నాన్న.
భీష్మ రాసిన ఈ 5 పాటలే ప్రథమ షిరిడీ హారతి పాటలుగా ప్రసిద్ధి చెందాయి. బాబా రోజు అనేక మందికి గుప్తదానాలు చేస్తుంటారు. ఒకరికి ఇచ్చే దానం గురించి మరొకరు తెలియనివ్వరు. అంతేకాదు ఎవరికి ఎంత అవసరమో అంతే ఆయన ఇస్తుండేవారు. ఆ వార్త ఆనోట పాకి నిత్యం ఎంతోమంది ఆర్తులు బాబాను దర్శించి సహాయము అర్థిస్తుంటారు. ఒకరోజు అత్యంత దీనమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి మసీదుకు వచ్చి బాబా పాదాలను ఆశ్రమించాడు. తన దయనీయ స్థితిని బాబాకు తెలియపరిచి తనకు సహాయం చేయమని ప్రార్థించాడు. బాబా ఆ వ్యక్తి వైపు అదలా చూసి, అల్లా ఊరికే ఎవ్వరికి ఏమి ఇవ్వరు. వారి వారి పరమార్థ కర్మాన్ని బట్టి ఎవ్వరికి ఎంత ప్రాప్తమో అంతే ఇస్తుంటారు అన్నారు బాబా. మీరే నా అల్లా, మిమ్మల్నే నమ్ముకొని వచ్చాను. మీరు ఏమిస్తే అది తీసుకుపోతానని ప్రార్థించాడు ఆ వ్యక్తి. బాబా తల పలకించి మసీదులో ఒక మూల పడి ఉన్న చిన్న మూటను చూపిస్తూ, నిజంగా నీకు నమ్మకం ఉంటే ఆ మూట తీసుకొనిపో, ఇంటికి వెళ్ళేదాకా ఆ మూట విప్పకని చెప్పారు. ఆ మూట చూస్తుంటే చాలా పెద్దదిగా బరువుగా కనిపించింది. డబ్బు బంగారం ఏది ఉన్నా కూడా దాన్ని వెలకట్టడం సులభం కాదని ఆ వ్యక్తి కనిపించింది. అతడు ఆనందంతో బాబాకు నమస్కరించి మహాప్రసాదం అంటూ ఆ మూటను అందుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. మూట చాలా బరువుగా ఉంది. నెత్తిన పెట్టుకొని మోస్తుంటే ఆయాసం వస్తుంది. చేతులను తరుముతుంటే లోపల వెండి బంగారము వజ్ర వైడూర్యాలు ఉన్నాయేమని అతను అనుకుంటున్నాడు. అవును, మరి బాబా అంతటి వాడు తలుచుకొని కనకరిస్తే ఆ మాత్రం సంపద అనుగ్రహించడా? ఆ వ్యక్తి అలా రకరకాల ఆలోచిస్తూ నడుస్తున్నాడు. క్రమంగా తల మీద మూట మరింత బరువెక్కిపోతుంది. అతడికి అనుమానం వచ్చి బంగారము వెండు అయితే క్షణము ఇలా ఇప్పి చూస్తే అందులో బంగారు ముద్ద ఉంది. ఆహా, ఏమిటి బాబా ఆశ్చర్యము అని అతడు ఆనందంతో బాబాకు నమస్కరించాడు. ఓం సాయిరామ్.